ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్ అనేక సమస్యలను లేవనెత్తుతోంది. ఉన్న వాళ్ల ఓట్లను తొలగించడం ఒక వంతు అయితే ఓటర్ల నమోదు ప్రక్రియలో ఉద్యోగులపై పని ఒత్తిడి పెరగడం మరొక వంతు. మానసిక ఒత్తిడి, అనారోగ్యంతో ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికే 33 మంది మరణించినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. అందులో ఆత్మహత్య చేసుకున్న వాళ్లే ఎక్కువగా ఉన్నారు. అయినా ఎన్నికల కమిషన్ తీరు మారడం లేదు. పూర్తి చేయమంటున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. సర్ ఒక పేడకలగా మారుతోంది. ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు ఎన్నికల సంఘం ప్రారంభించిన చర్యలు విమర్శల పాలవుతోంది. ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లుగా అటు ఎన్నికల సంఘం, ఇటు రాజకీయ పార్టీలు బాగానే ఉన్నా సర్ ప్రక్రియలో భాగమైన ఉద్యోగులు పని ఒత్తిడిని తట్టుకోలేక ప్రాణాలు వదులుతున్నారు. వారి కుటుంబాలు అనాథలుగా మారుతున్నాయి. కీలకమైన ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రారంభమైన తర్వాత పని ఒత్తిడిని తట్టుకోలేక 33 మంది చనిపోయారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వేర్వేరు రాష్ట్రాల్లో మరణాల లెక్కలను చూస్తే అంతకంటే ఎక్కువ మంది తనువు చాలించారని చెప్పుకోవాలి. బెంగాల్ నుంచి కేరళ వరకు బూత్ లెవెల్ ఆఫీసర్స్ అంటే BLOలపై ఒత్తిడి పెరుగుతోంది. చావనైనా చావండి, నిర్దేశిత టైంలోపు పని పూర్తి చేయండి అంటూ ఉన్నతాధికారులు చేస్తున్న ఒత్తిడిని BLOలు తట్టుకోలేకపోతున్నారు. ఎలక్షన్ కమిషన్ చేసే ఎక్సర్సైజ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ అనేది చాలా అవసరం దేశాన్ని. ఎందుకంటే పక్క దేశాల నుంచి కోట్ల మంది వచ్చేసారు, ఇక్కడ సెటిల్ అయిపోయారు. అది అందరికి తెలిసిన విధానం. ఏ దేశంకైనా అక్కడ పుట్టిన వాళ్ళు, అక్కడ నాగరికులు, వాళ్ళకి ఓటు లేకపోతే ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఆ లాయల్టీ అది ఉండదు, ఆ దేశభక్తి ఉండదు. ఇప్పుడు మన పరిస్థితి అస్సాం, బెంగాల్, బీహార్, ఒరిస్సాలో ఆ ఓటర్లు ఎక్కువ మంది వచ్చేసారు బంగ్లాదేశ్ నుంచి, రూపమే మార్చేశారు. సో తప్పకుండా ఎలక్షన్ కమిషన్ ఎక్సర్సైజ్ చేయాలి. ఎవరు ఓటర్ని కనుక వచ్చేది 2002 సంవత్సరం నుంచి నీకు కాగితాలు ఏమున్నాయి చేస్తున్నారు. ఇది కొత్త విషయం కాదు, ఎప్పుడుదో ఉన్న విషయం. కానీ ఎక్కడంటే ఎలక్షన్ కమిషన్ చేసే తప్పు కొంచెం టైం ఎక్కువ ఇవ్వాల్సింది. ఇంత ఎలక్షన్ మొదలు చేయడం కరెక్ట్ కాదు, అవన్నీ ఉన్నాయి. తర్వాత ఆ బూత్ లెవెల్ ఆఫీసర్స్ అక్కడక్కడ ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే లక్షల మందిలో ఒకళ్ళు ఇద్దరు ఏ కారణానికి చేసుకుంటున్నారు. వాళ్ళకి ఇతర ఒత్తిడులు కూడా ఉండొచ్చు. ఎంతో శ్రమ కూర్చి చేయాల్సిన పనిని తక్కువ టైంలో పూర్తి చేయమంటున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. అప్పగించిన పని పూర్తి చేసేందుకు రోజుకు 24 గంటలు చాలటం లేదని గగ్గోలు పెడుతున్నారు. నవంబర్ 4న మొత్తం 12 రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ మొదలైంది. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ప్రభుత్వాధికారులు, కాంట్రాక్టు ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి ఓటర్లను చేర్చుతున్నారు. అర్హులు కాని వారి పేర్లను తొలగించాల్సి ఉంటుంది. ఓటర్లకు సంబంధించిన కొత్త డేటాను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. న్యూఢిల్లీకి చెందిన స్పెక్ట్ ఫౌండేషన్ సర్వే ప్రకారం చనిపోయిన వారిలో 25% మంది పై అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. కొందరు ఉద్యోగులు అర్ధరాత్రి దాటిన తర్వాత పని చేయాల్సి రావటం, సరైన నిద్ర లేకపోవటం, ఎంత చేసినా పని పూర్తి కాకపోవడంతో ఏం చేయాలో తెలియక టెన్షన్తో చనిపోతున్నారు. లఖనౌకు చెందిన విజయ్ కుమార్ వర్మ అనే వ్యక్తి బ్రెయిన్ హ్యామరేజ్ తో చనిపోయి తన కుటుంబాన్ని అనాథగా మిగిల్చారు. పని పూర్తి చేస్తావా, పరిణామాలను ఎదుర్కొంటావా అని ఉన్నతాధికారులు పలు పర్యాయాలు విజయ్ కుమార్ వర్మకు వాట్సాప్ మెసేజ్లు పంపి భయోత్పాదాన్ని సృష్టించారు. ఇచ్చిన గడువులోగా 200 దరఖాస్తులు పూర్తి చేయాలి. వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉండటంతో ఆ పని తమ వల్ల కావటం లేదని విజయ్ లాంటి వ్యక్తులు అనేక మార్లు ఫిర్యాదు కూడా చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయులకు సర్ ప్రక్రియలో BLOలుగా పని అప్పగించారు. రోజుకు 2 గంటలు కూడా విశ్రాంతి తీసుకునే అవకాశం రావటం లేదని వాళ్లు వాపోతున్నారు. పైగా వారి మొబైల్ నెంబర్లు అందరికీ చెప్పేయడంతో జనం అర్ధరాత్రి ఫోన్ చేస్తున్నారని BLOలు వాపోతున్నారు. తమ డేటా పూర్తిగా అప్లోడ్ చేశారా లేదా అంటూ వారిని జనం వేధిస్తున్నారు. ఓటరు నమోదు ప్రక్రియ కోసం BLOలు ఇంటింటికి వెళ్లినప్పుడు ఆధార్ కార్డులు, ఇతర పత్రాలు బయటకు తీసేందుకు జనం గంటల తరబడి టైం తీసుకుంటున్నారు. దీంతో గడువులోగా డేటా అప్డేట్ చేయడం కష్టమవుతోందని BLOలు వాపోతున్నారు. ఓటరు జాబితా నమోదు ప్రక్రియ కోసం నియమించిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు సరైన శిక్షణ ఇవ్వలేదు. దాంతో పని త్వరగా పూర్తి కావటం లేదు. ఉత్తరప్రదేశ్లో సర్ ప్రక్రియను 2 పర్యాయాలు పొడిగించారు. ఇప్పుడు డిసెంబర్ 26లోగా పని పూర్తి కావాల్సి ఉంది. అక్కడ 25 కోట్ల వరకు జనాభా ఉంది. తమిళనాడు, గుజరాత్లో ఈ నెల 14తో ముగిసింది.
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కేరళ, అండమాన్లో డిసెంబర్ 18న ముగుస్తుండగా కాస్త పొడిగింపు ఇచ్చే అవకాశం ఉంది. ఓటర్ల జాబితా సవరణ పూర్తయిన తొలి రాష్ట్రం బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా ముగిశాయి. ఎన్నికలకు ముందే 47 లక్షల ఓటర్లను తొలగించారని కాంగ్రెస్, ఆర్జేడీ గగ్గోలు పెడుతున్నాయి. ముస్లింలు మెజార్టీగా ఉన్న సీమాంచల్ ప్రాంతంలో ఎక్కువ ఓట్లు తొలగింపుకు గురయ్యాయి. ఓట్ చోరీతో బీజేపీ గెలిచిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించడానికి కూడా అదొక కారణంగా చెప్పుకోవాలి. ఎన్నికల సంఘం తమ వర్గాన్నే టార్గెట్ చేస్తోందని సీమాంచల్ ముస్లిం గ్రూపులు ఆరోపిస్తున్నాయి. బీహార్లో బీజేపీకి భారీ మెజార్టీ వచ్చుండొచ్చు. ఎన్నికల సంఘం చర్యల కారణంగా మాత్రం జనం చనిపోయింది నిజం. సర్ ప్రక్రియలో పాల్గొన్న 2 బిఎల్ఓలు అక్కడ ఒత్తిడి తట్టుకోలేక చనిపోయారు. ఇక బెంగాల్లోని బుధ్వాన్ జిల్లాలో ఓ ఉద్యోగిని ప్రాణాలు వదిలింది. నాడియా జిల్లాలో రింకు తరఫ్దార్ అనే బయాలజీ టీచర్ కూడా చనిపోయింది. తాను ఏ రాజకీయ పార్టీని సమర్థించడం లేదని, ప్రాణాలు తీసే వర్క్ లోడ్ ను భరించలేకే చనిపోతున్నానని సూసైడ్ నోట్ రాసింది. బెంగాల్లో మొత్తం 4 బిఎల్ఓలు చనిపోయారు. అక్కడ 38 లక్షల ఓట్లు తొలగింపుకు గురయ్యాయి. అందుకు ఎన్నికల కమిషన్ అనేక సాకులు చూపింది. ఓటర్లు కనిపించడం లేదని, ఎక్కడో వెళ్లిపోయారని, చనిపోయి ఉంటారని, డూప్లికేట్ ఓటర్లు ఉన్నారని రాసి చేతులు దులుపుకుంది. మమతా బెనర్జీ సర్ ఎక్సర్సైజ్ కి ఓటర్లు ఎవరు ఉన్నారో ఆ జాబితాల్లో అపోజ్ చేస్తున్నట్టే అర్థం ఉన్నది. ఎందుకంటే ఆమె మీద ఆరోపణ ఏంటంటే ఒక 40-50 సంవత్సరాల క్రితం మిగతా పొలిటికల్ పార్టీలు ఎలా లాభించారో, బంగ్లాదేశ్ నుంచి ఓటర్లు తీసుకొచ్చి వాళ్ళకి ఓటర్లు కార్డులు ఇచ్చి ఓట్లు ఎంచుకుంటే ఆమె అలా లాభిస్తుందని పెద్ద అలిగేషన్ ఆమె మీద ఉన్నది. ఆమె ఎప్పుడైతే ఇది వ్యతిరేకిస్తుందో ఆ అలిగేషన్ ఇంకా బలపడుతుంది. అందువల్ల ఆమె అబ్జెక్ట్ చేయడంలో తప్పలేదు. అబ్జెక్ట్ చేసి కొంచెం జాగ్రత్తగా చేయండి, కొంచెం మానవత్వం చూపించి చేయండి, అదంతా వేరు. కానీ అసలు చేయదంతానికి రాజ్యాంగంలో ఉన్న విషయం, ఎలక్షన్ కమిషన్ డ్యూటీ ఎవరు ఆప్ చేయలేరు. మమతా బెనర్జీ ఇలాంటి వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారంటే వాళ్ళకి స్వార్థం ఉన్నదా ఆ ప్రజల మైండ్లో మాత్రం వస్తాను. సర్ ప్రక్రియలో టెక్నాలజీ సమస్య కూడా ఉంది. పగటిపూట ఫామ్స్ అప్లోడ్ కావటం లేదు. తెల్లవారుజామున 3 గంటలకు ల్యాప్టాప్ తెరిచి ఆ పని పూర్తి చేయాలి. పగలంతా డేటా సేకరించి రాత్రి అప్లోడ్ చేయటం ఎంతో శ్రమతో కూడుకున్న వ్యవహారం అవుతోంది. అందుకే వాళ్లు నిద్రలేని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యం పాడవుతోంది. అధికారులకు మాత్రం వారిపై పడుతున్న ఒత్తిడి అర్థం కావటం లేదు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వ సాయం కూడా అందటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. సమాజ్వాదీ పార్టీ కొందరికి ఆర్థిక సాయం చేసింది అంతే.